తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కారుకు మరోసారి కమిషన్ చీఫ్ లేఖ రాశారు. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని గతంలో కమిషన్ 2 సార్లు లేఖ రాసింది. ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది కమిషన్. మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్కు కమిషన్ మళ్లీ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. కేబినెట్ మినిట్స్ ఇవ్వడానికి కేబినెట్లో సర్కార్ చర్చించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ సర్కార్పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. ఏదైతే కాళేశ్వరం కమిషన్ కోరినట్టుగా ఏదైతే క్యాబినెట్ అప్పుడు ఆ రోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సింజిల్ల బ్యారేజ్ల నిర్మాణ సమయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం సంబంధించినటువంటి మినిట్స్ ఇవ్వాలని చెప్పి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సో నిన్న మరొకసారి మూడోసారి కూడా లేఖ రాసింది. అయితే మనం చూసినట్టయితే గతంలో కూడా ఏదైతే తాజాగా అప్పుడున్నటువంటి గతంలో ఇంజనీర్లు ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వివరాలు ఇవ్వాలని ఒకసారి లేఖ రాసింది. అలాగే ఐఏఎస్ అధికారులు విచారణ తర్వాత కూడా క్యాబినెట్లో జరిగినటువంటి మినిట్స్ సంబంధించినటువంటి అంశంపై పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక మరోసారి ఏదైతే లేఖ రాసింది, ఇప్పుడు తాజాగా మంత్రులు అలాగే ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత క్యాబినెట్లో ఆమోదం ఉందని చెప్పి కూడా అటు మంత్రులు అలాగే ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి మినిట్స్ తన కమిషన్కి ఇవ్వాలని చెప్పి కూడా అందించాలని చెప్పి కూడా కమిషన్ ఏదైతే లేఖ రాసింది. కానీ పూర్తిస్థాయి సమాచారం గతంలో రాసినటువంటి 2 లేఖలకు కానీ పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని చెప్పి కూడా కమిషన్ కాస్త సీరియస్ అయ్యింది. సో క్యాబినెట్ సంబంధించిన మినిట్స్ ఇస్తే ఏదైతే పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్స్ ఇవ్వడానికి కూడా సర్కార్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న ఏదైతే కమాండ్ కంట్రోల్లో మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్స్తో మాట్లాడుతూ పూర్తి సమాచారం కాళేశ్వరం కమిషన్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో వారు ఏ సమాచారం అడిగితే ఆ సమాచారం ఇవ్వాలి, క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ నెల జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశం 23వ తేదీన ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రులు చర్చించిన తర్వాత కూడా కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి పూర్తి సమాచారం క్యాబినెట్ మినిట్స్ ఆ టైంలో అప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి మినిట్స్ కావచ్చు, మిగతా అంశాలు ఏవైతే అడిగారో ఏదైతే పేపర్స్ అడుగుతున్నారో అవన్నిటిని పూర్తి స్థాయిగా కమిషన్కి సహకరించాలి, ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుసు. అయితే ఇప్పటికే క్యాబినెట్ 3 సార్లు లేఖ రాసినప్పుడు కూడా కమిషన్ 3 సార్లు లేఖ రాసినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడంపై మాత్రం కమిషన్ కాస్త సీరియస్ అయింది. ఎందుకంటే పూర్తి స్థాయి సమాచారం ఇప్పటికే ఓపెన్ కోర్టులో అప్పుడున్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా అలాగే ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వారు కూడా ఆ సమయంలో ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం ఉందా అంటే క్యాబినెట్ ఆమోదం పొందింది, పూర్తి స్థాయి ఉంది అని చెప్పి వారు చెప్పారు. అలాగే క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశంపై కూడా ప్రస్తావన వచ్చినప్పుడు ఇది చెప్పుకుంటూ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన మినిట్స్ ఇచ్చినట్టయితే కాళేశ్వరం కమిషన్కి ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే కేసీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా చెప్పినటువంటి అంశం క్యాబినెట్లో ఆమోదం ఉందా, అసలు క్యాబినెట్కి ఆమోదం ఉందా లేదా అంటే ఇక్కడేమో మంత్రులతో మనం మాట్లాడిన సమయంలో అయితే మాత్రం అప్పుడు క్యాబినెట్ ఆమోదానికి సంబంధించిన వివరాలు అయితే లేవు అనే ఒక వార్తలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు క్యాబినెట్ సంబంధించిన మినిట్స్ ఉన్నాయా, క్యాబినెట్లో ఆమోదం పొందిందా లేదా అనేది ఒక కొత్త ప్రశ్న ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు మరొకసారి తలెత్తనుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ నెల జరిగినటువంటి 23వ తేదీన క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి క్యాబినెట్ సంబంధించిన గతంలో జరిగినటువంటి మినిట్స్కి అందిస్తుందా లేదంటే వివరాలు లేవని చెప్తుందా? మరి చెప్పినట్టయితే మరి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ అలాగే ఐఏఎస్ అధికారులు చెప్పినటువంటి అంశంపై కమిషన్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుంది, మరొకసారి అందరినీ విచారణకు పిలుస్తుందా లేదా, ఇలాంటి అనేక పరిణామాలు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఏదైతే చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ నెల 23 తర్వాత దీనిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడిన సమయంలో కాళేశ్వరం కమిషన్కి పూర్తి స్థాయిలో సహకరించాలి, వారు అన్నటువంటి ప్రతి అప్డేట్స్ని కానీ ప్రతి పేపర్స్ని కానీ మినిట్స్ కానీ అందించాల్సిన అవసరం ఉందని అయితే మంత్రులకు చెప్పారు. సో ఈ నెల 23 తర్వాత క్యాబినెట్ సమావేశం అనంతరం గతంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా కాళేశ్వరం కమిషన్కి పూర్తి స్థాయిలో అందనట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ సమావేశంలో అనంతరం అసలు ఆ టైంలో క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, ప్రభుత్వం దగ్గర అలాంటి నివేదిక ఉందా లేదా, మినిట్స్ ఉందా లేదా అనేది తేలాలంటే మాత్రం మరికొంత సమయం అయితే వేచి చూడాల్సి ఉంటుంది. కానీ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశంపై అయితే కొత్తగా ఏదైతే మరొకసారి ఆసక్తికరమైన అంశం అయితే బయటకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఒకవేళ నివేదిక మినిట్స్ ఉంటే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, మినిట్స్ లేకపోతే మరొకసారి విచారణకు సంబంధించి ఎవరెవరిని పిలుస్తుంది అనే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.